కామవర్ధని. నాకు తెలుసు రాయుడా, పున్నమి చేరువవుతున్నది. నీకు భోగానికి కన్య కావాలి. కామవర్ధని తలుచుకుంటే కన్నెలకేం కుదురు. ఇన్ని మంత్రాలు జపించి నిన్ను కైవసం చేసుకున్నది నా జీవిత వాంఛలు తీర్చుకోవడానికేగా. దేవి, సృష్టిలో కల్లా చక్కని చుక్కను చూపించు. ఆ మంత్రఫలకంలో చూడు. దేవి, ఈ తోటలోని పూలన్నీ తెచ్చి ఈరోజు నిన్ను అలంకరించనా? ఇప్పుడే తెస్తాను. మరయారా ప్రభు. గారడి, ఆ చిన్నారి కన్యను చూసావా? నిర్మానుష్యవనంలో నిరుకుమార సుందరి. ఇక్కడ సామాన్య మానవులు నివసించడం సాధ్యం కాదు. ఏదో అర్థం కాని మాయగా ఉంది. ఎవరో ఈ భువనేక సుందరి. కామవర్ధని, ఎవరా త్రిభువన సుందరి? నరుని ప్రేమ కోసం దేవలోకం ఛేదించి భూలోకానికి అవతరించిన దేవకన్య. నీ మాట నిజమే గారడి. వచ్చే పున్నమికి ఈడైన దేవకన్య. నీలికొండల చాలున పాడుగుడి దాపున పూల తోట. ఆ తోటలో ఆటలాడే వేల్పు మిఠారి. నరుని కన్ను కప్పి తన్నుకురా, ఉన్నట్టు తేవాలి. జై కామవర్ధని. ఇక్కడ నీ ప్రభువు నేనే. పున్నమి భోగాల పూర్ణ మన్మథుణ్ణి. నన్ను ఇక్కడికి ఎందుకు తెచ్చా? రాజభోగాలతో లాలించడానికి. సుందరి, అనుగ్రహించు. మంత్రదేవతలు నా తపస్సుకు మందహాసం చేసి మన్నించారు. పున్నమి నా జీవితానికి పండుగ, భోగాలు అనుభవించే పర్వదినం. వచ్చే పున్నమికి అదృష్టవశాన దేవకన్యవు నా భోగ సుందరిగా లభించావు. నీ కనుసన్నల్లో నా బ్రతుకు పండు వెన్నెలగా చేయి. ఆకాశి, దేవతలను ఉపాసించి శక్తి సంపాదించుకున్నది ఇందుకేనా? బలహీనులను పీడించడానికేనా? భోగాలానికే నీకు దుర్బుద్ధి పుట్టింది. నీ నాశనానికే నన్ను ఇక్కడికి తెచ్చుకున్నావు. అవి స్వర్గంలో కేకలు, ఈ నరకంలో వినపడవు సుందరి. నన్ను ఎదిరించి నిన్ను రక్షించగలవాడు ఈ మహీమండలంలో లేడు. ఈ మంత్ర ప్రసాదానికి నీవు దేవతవు కాక తప్పదు. సావధానంగా ఆలోచించు.
ఎవరు నాయనా? ఎండకు అలసిచ్చినట్టున్నావు, లోపలికి రా, భోజనం చేద్దాం. నాకు ఆకలి లేదమ్మా. నాకలి లేదంటే పోతున్నానైనా, నీ కడుపులో ఏముంది నాకు తెలుసు. అన్నం పెట్టి ఆలగిస్తా గాని రా. అమ్మా, నీ చేతి భోజనం వల్ల నా కష్టాలన్నీ కొంచెం మరుపుకొచ్చు. ఏం కష్టాలు అయినా నా దగ్గర దాపరికి ఎందుకు? ఉన్న సంగతి ఏదో చెప్పు. చల్లకొచ్చి ముంతదాస్తాను. సంగతిది, నేను ఓ దేవకన్యని ప్రేమించాను. ఆమె నన్ను ప్రేమించింది. ఆహా, ఇంకే? అది కాదు పెద్దమ్మా, ఈ అడవిలో ఇద్దరం కాపురం చేస్తున్నాం. ఉన్నట్టుండి ఒకనాడు మాయమైంది. పుట్టింటికి వెళ్ళిందేమో. వెళ్ళదమ్మా, పెద్దలు వద్దన్నా వెనక పుట్టిల్లు వదిలి వచ్చింది. మరేమవుతుంది? అదే నాకు తెలియడం. అయితే ఆ అధ్వాన పడవలో మీ ఇద్దరేనా? తోడెవరన్నా ఉన్నారా? ఎవ్వరూ లేరు, మాకు మేమే తోడు. పోనీ మీరు అక్కడ ఉంటున్నట్టు ఇంకెవరికైనా తెలుసా? ఉహు. ఏమోనైనా, ఈ చుట్టుపక్కల రాజ్యాలలో ఆడపిల్లలు ఉన్నట్టే ఉండి మాయమవుతున్నట్ట. ఆ కిటికేదో మాత్రం ఎవరికీ తెలియటం లేదు. అదేదో నేను తెలుసుకుందే మటుకు నిద్రపోను. ఇలాగే దేవుళ్ళు ఆడతాను. ఇది నాయన, ఎక్కడ ఉంది తెలుసుకోకుండా కాళ్ళరిగేటట్టు గుడ్డి ఎదిరితే ఏం లాభం అయ్యా? తెలుసుకునే దారి ఆలోచన. నాకేం తోచడం లేదు పెద్దమ్మ. నీవే ఏదో ఉపాయం చెప్పాలి. అయితే నేను చెబుతా విను. ఈ దారే ఎగువకు వెళితే వెళ్ళగా వెళ్ళగా ఒక ఎడారి ఉంటుంది. ఆ ఎడారి నడిబొడ్డున ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. ఆ చెట్టు కొమ్మకు ఒక శవం వేలాడుతూ ఉంటుంది. అర్ధరాత్రి ఆ చెట్టెక్కి శవాన్ని దింపి భుజం మీద వేసుకొని వెనక్కు తిరగకుండా ఉత్తరంగా ప్రయాణం సాగించావా, అద్దంలో చూసినట్టు అంతా ఆ శవం చెబుతుంది. అయితే ఇప్పుడే వెళ్ళి ప్రయత్నిస్తాను. నీ మేలు మర్చిపోను. శుభంగా వెళ్ళిదాను.
దోచుకుంటున్నారు. చిత్రాన్ని ఆడతాను తండ్రి ప్రాణాలైనా తెచ్చించు. దొంగలు దొంగలు ప్రాణాలు తండ్రి ఆడదాన్ని నాయనా ప్రాణాలు తగ్గించు తండ్రి. ధైర్య సాహసాలు మెచ్చుకున్నాను ప్రభు. నీకేం కావాలో కోరుకో, దించు. దించినట్టే మళ్ళీ మాయమైతే నీ మాట నమ్మ. నా మాట నమ్ము, దించు. భూతాలకు కూడా ఒక మాట పద్ధతి ఉందా? మేము కూడా ఒకప్పుడు మానవులని పరీక్షించి గాని ప్రత్యక్షంగా నమ్మితే శక్తులన్నీ ఇచ్చేస్తాం. దించు. నీ మాట నమ్మి దించుతున్నాను. నా ప్రియురాలి జాడ తెలియక తిరుగుతున్నాను. ఎలా ఉంది? ఎక్కడుందో? ఇక్కడే ఉంది. ఇక్కడే? అవును, ఆ కుండల మధ్య ఒక గారడీ మహల్ ఉంది. అందులో నీ ప్రియురాలు బంధింపబడి ఉంది. ఆ మహల్లోకి వెళ్లే మార్గం? ఆ కుండ దగ్గరికి వెళ్ళి లోఖో మూతుగే అని బిగ్గరగా అరిస్తే ఆ ద్వారం తెరుస్తుంది.
ఆపదలో భేతాల స్మరణ చేయి, నీకు జయం కలుగుతుంది. లోకోమోటివ్ కే